నాణ్యమైన విద్య ఫీజుల నియంత్రణ ప్రభుత్వం పాత్ర అనే అంశంపై పెద్ద ఎత్తున సమాజ్గూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పేరెంట్స్ అసోసియేషన్స్ కూడా వచ్చాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఒక ప్రతినిధి ఉన్నారు. సార్, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ మీటింగ్తో? ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో దాదాపుగా 47 లక్షల మంది తెలంగాణలో ప్రైవేట్లో విద్యను అభ్యసిస్తున్నారు. వారి మీద విచ్చలవిడి అయిన ఫీజు జులుం నడుస్తుంది, ఫీజుల దోపిడీ నడుస్తుంది. వీటికి ఒక నియంత్రణ లేదు. గత ప్రభుత్వాల నుంచి కూడా అడుగుతూనే ఉన్నారు నియంత్రించాలని చెప్పి. ఈరోజు సమావేశంలో ఫీజు నియంత్రించాలని చెప్పి ఒక జీవో తీసుకురావాలి. అదేవిధంగా స్వయం ప్రతిపత్తి గల ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఈ స్కూలు ఫీజులు నియంత్రించాలని చెప్పి ఈరోజు డిమాండ్. రెండవ డిమాండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, నాణ్యమైన విద్య అందడం లేదు, చదవడం రాయడం లేదు అనేది అన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. కాబట్టి వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి పిల్లల నాణ్యమైన విద్యను పెంచాలని చెప్పి ఈ రెండు డిమాండ్లతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీరే చెప్తున్నారు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, బట్ ఫీజులు తక్కువ ఉండాలని చెప్పి. సాధ్యమైద్దా క్వాలిటీ ఎడ్యుకేషన్? ఎట్లా సాధ్యమైద్ది మరి? ఒకవేళ యాక్చువల్లీ అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఫీజులు లేకుండానే సాధ్యమవుతుంది. తక్కువ కాదు, అసలు పూర్తిగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం సాధ్యమే అవుతుంది. కాకపోతే డబ్బుతో కూడిన పిల్లల ప్రైవేట్లో కూడా ఇప్పుడు పెద్ద తేడా లేదు. గమ్మత్ ఏంటంటే ప్రైవేట్లో డబ్బు కడుతున్న స్కూళ్ళల్లో కూడా నాణ్యమైన విద్య అందడం లేదు. అది నియంత్రించాలి ఒకటి. రెండోది ఏంటంటే అసలు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రైవేట్లో వెళ్తున్న పిల్లలని కాదు, ప్రభుత్వమే అసలు ప్రైవేటే రద్దు చేయాలి. అసలు నన్ను అడిగితే ప్రైవేట్ స్కూళ్ళే రద్దు చేసి, ప్రభుత్వాలు నడపలేక కాదు, మిలిటరీ నడుపుతలేదు, రైల్వే నడుపుతలేదు, ఇంత నడుపుతున్న ప్రభుత్వాలకు స్కూలు నడపలేకపోవడం కాదు, నడపదలుచుకున్నారా లేదా అనేది ఒక రాజకీయమైన ప్రశ్న. ఈ రాజకీయమైన ప్రశ్న తలెత్తాల్సిందే, ప్రజల నుంచి తలెత్తాల్సిందే, అదేవిధంగా కమ్యూనిటీ నుంచి తలెత్తాలి. ఇది ఒక రాజకీయ సమస్య అయితే తప్పకుండా సాధ్యమవుతుంది. మీరు పర్టికులర్గా హైదరాబాద్ సంబంధించి ఎన్ని కార్పొరేట్ స్కూల్స్, గతంలో కూడా చాలా వరకు పేరెంట్స్ స్కూల్ గేట్ల ముందు కూడా ధర్నాలు చేసిన పరిస్థితి కొద్ది రోజుల క్రితం వరకు. ఎన్ని స్కూల్స్ని ఐడెంటిఫై చేశారు? ఏ స్కూల్లో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు? యాక్చువల్లీ సమాజంలో ఉన్న ఎన్ని వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాలలాగా స్కూల్స్ ఉన్నాయి. అందరికి పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అదేవిధంగా లో బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి. అన్ని స్కూల్స్ దగ్గర కూడా అంటే సడన్గా డబుల్ చేసిన స్కూల్స్ ఉన్నాయి. కొన్ని స్కూల్స్ చైతన్య, నారాయణ లాంటి స్కూల్స్ కూడా వాటి దాంట్లో కూడా చాలా డబ్బులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా చిరెక్ పబ్లిక్ స్కూల్ లాంటిది, ఇంకా చాలా స్కూల్స్. తల్లిదండ్రులు అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, కానీ వాళ్ళు అనేది ఏంటంటే మొత్తం వాళ్ళ విద్యకు అయిన ఖర్చు ఒకటే తరగతికే అవుతుంది మా పిల్లవానికి అనేది పెద్ద షాకింగ్. అది ఎంత డబ్బు ఖర్చు పెట్టాలనే విషయం. కాబట్టి ఈ నియంత్రణ లేకుండా నాట్ ఓన్లీ ఫీజులు, అందులో బుక్స్ తీసుకోవాలి, యూనిఫామ్లు తీసుకోవాలి, మళ్ళీ ఎక్స్కర్షన్ అంటారు, అది ఇది చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఒక్కొక్క పాపకు 5 లక్షలు కూడా ఉంది, 2 లక్షలు ఉంది, 1 లక్ష కూడా ఉంది. సో ఈ విధంగా ఆమ్దాని లేదు, ఎకానమీ పెరగడం లేదు ఫ్యామిలీస్లో, కానీ విద్యకు ఎక్కువ అవుతుంది. కాబట్టి తల్లిదండ్రుల ఆవేదన ఉంది, కానీ తల్లిదండ్రులు ఒక సంఘటితంగా లేరు, ఒక కార్మిక సంఘం కాదు అది. కాబట్టి ఇటువంటి సమావేశాలు రాజకీయ పార్టీలు తీసుకుంటే ఇది సాధ్యమవుతుందనే ఈరోజు మనం రాజకీయ పక్షాలందరినీ పిలిచినాం. పేరెంట్స్ కూడా చాలా మంది మా పక్క వాళ్ళ పిల్లలు పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు, సో నా పిల్లలు కూడా ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నారు, ఒక ధోరణి కూడా పేరెంట్స్లో ఈ మధ్యలో మనం చూస్తున్న పరిస్థితి. సో అలాంటి ధోరణి మధ్యలో మళ్ళీ ఈ డిమాండ్లు సఫలమవుతాయి అనుకుంటున్నారు? యాక్చువల్లీ మెజారిటీ తల్లిదండ్రులు ఏంటంటే చదువు ద్వారా విముక్తి అవుతుంది అనేది అనుకున్నారు వాళ్ళు. సో అట్లా మంచి స్కూల్స్ పోవాలనేది ఏ పేరెంట్నైనా మనం వద్దనలేము, కానీ ఆ మంచి స్కూల్సే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ ఎందుకు చేయాలి అంటే ఎంత డబ్బు పోతుంది అనేది తల్లిదండ్రులకు ఒకటే ఆవేదన ఏంటంటే వాళ్ళు చదువుకోలే, వాళ్ళకన్నా మంచిగా చదువుకోవాలనేది. దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. కానీ ప్రభుత్వ బాధ్యత, అది చట్టబద్ధ బాధ్యత. ఆర్టికల్ 21A ప్రకారంగా పిల్లలందరికీ ఉచిత విద్య అందించాలని చెప్పి ఎప్పుడో బాబాసాహెబ్ గారే చెప్పారు. కాబట్టి ఈ ప్రభుత్వాల బాధ్యత రాహిత్యమే దీనికి కారణం. వాళ్ళు కోరిక ఉండడం కారణం కాదు. కాబట్టి కోరిక ఉండాల్సిందే, బట్ రెస్పాన్స్ ఏంటంటే ప్రభుత్వం తీసుకొని దాని బాధ్యత వహించాల్సిన అవసరం. ఖచ్చితంగా రాజ్యాంగంలో పిల్లలకు సంబంధించి హక్కు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇన్ని రోజులుగా దాదాపు 70-80 ఏళ్ళు స్వతంత్రం వచ్చింది దేశంలో, ఇప్పటివరకు చాలా రాష్ట్రాలు ఉచిత విద్యను అందించలేకపోతున్నాయి. ఎందుకు కారణం ఏమనుకుంటున్నారు? మరి బడ్జెట్ లేకనా, లేకపోతే చేయాలనే ఆలోచన లేకనా, ఏం చెప్తారు? రాజకీయ చిత్తశుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ దేనికైనా.
దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే ఈ పిల్లలందరూ కూడా రాజకీయ నాయకుల పిల్లలు కాదు, బ్యూరోక్రాట్ల పిల్లలు కాదు. వాళ్ళకుండే ఆమ్దాని ప్రకారంగా ఏ స్కూల్కైనా పోగలుగుతారు. అత్యధిక శాతం పేద వర్గాల పిల్లలు, వీళ్ళు మంది పిల్లలు. కాబట్టి ఈ ఈ ధోరణి ఉంది. ఈ ధోరణి మారాలి అంటే ఒక కామన్ స్కూల్, ఆ ఏరియాలో అందరు పిల్లలు అదే స్కూల్కి వెళ్ళాలనే ఒక సూత్రం కనుక వస్తే అది అమెరికాలో సాధ్యమవుతున్నప్పుడు ఇక్కడ కూడా సాధ్యమవుతుంది. ఇది ఒక మౌలికమైన మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది సాధ్యమే, కాకపోతే పేద వర్గాల పిల్లల గురించి ఆలోచన అంత ఈజీగా మన రాష్ట్రాలు మన దేశం చేయలేకపోతుంది. చేయడానికి ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. మనతో మాట్లాడడానికి హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్ ఉన్నారు. సార్, ఏంటి దాదాపు 10 సంవత్సరాల పైగా మీరు కొట్లాడుతున్నారు, మరి ప్రభుత్వం ఏమైనా చలనం వస్తుంది అనుకుంటున్నా? ఈ ఇయర్ అయినా ప్రభుత్వం సంబంధించి ఫీజుల నియంత్రణ ఏమైనా జరుగుద్ది అనుకుంటున్నారా? అంటే దొరల పాలన గడిల పాలన అని చెప్పేసి అప్పుడే ఎక్కువ పోరాటం చేసినాము. దాదాపు కేసీఆర్ గారిని విమర్శించడం, కేటీఆర్ గారిని విమర్శించడం, ప్రభుత్వాన్ని విమర్శించడం, ఎన్నో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసినాం. సుప్రీంకోర్టు దాకా వెళ్ళినాం, తిరుపతి గారి కమిటీ వేయించినాం. ప్రజాప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అంటే మేము అనుకున్నాం సరే ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజలకు కావాల్సింది ఏంది ఉచిత విద్య వైద్యం, ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రైవేట్ స్కూల్లో పడతా స్కూల్ ఫీజు నియంత్రిస్తా అని చెప్పేసి గొప్ప గొప్ప మాటలు చెప్పిన మన ప్రజాప్రభుత్వ నాయకుడు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే తెలంగాణ గౌరవ విద్యాశాఖ మంత్రి గారు కూడా ఆయనే. ఇప్పటిదాకా చర్యలు శూన్యం. రాజకీయ ఉపాధి కోసం తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ పెట్టి అందులో రాజకీయ నిరుద్యోగత భర్తీ చేయడం తప్ప ఇప్పటిదాకా అడుగు ముందుకు వేయలేదు. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ అయితే పుస్తకం రూపొందించిందో తెలంగాణ విద్యా విధానంలో, అందులో 81 పేజీలో సగం 82 పేజీలో వెనకాల రాసి ప్రైవేట్ స్కూళ్ళని కట్టడి చేయడానికి ఒక కమిటీ వేయాలని చెప్పి తూతూ మంత్రంగా చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ ఈరోజు వాస్తవాలు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 60% మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు, 40% మాత్రమే ప్రభుత్వ స్కూల్కి వెళ్తున్నారు. కాబట్టి ప్రధానంగా ఫ్రేమ్వర్క్ దేని మీద జరగాలో మేము అడిగేది, మీరు ఇంకేమైనా మేము బేసిక్ చట్టాలు అడుగుతున్నాము, కట్టడి చేయండి, ఈ విద్యా వ్యాపారాన్ని కట్టడి చేయండి. దానికి జీవోలు సరిపోవు, దానికి ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీ ఒక యాక్ట్ పాస్ చేయాలి. ఆ యాక్ట్ పాస్ చేసి దానికి ఒక ఎట్లయితే తెలంగాణ టీఎఫ్ఆర్సీ తెలంగాణ ఫీ రెగ్యులేషన్ కమిటీస్ ఉన్నాయో, ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో ఎట్లయితే కట్టడి చేస్తున్నారో, మరి విజ్ఞప్తి ఏంటంటే సేమ్ మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఎస్ఎస్సి అప్ టు 10th వరకు అలా కట్టడి చేయాలని చెప్పేసి హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ఈరోజు కవితక్క గారిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలని అప్రోచ్ చేయడం జరిగింది. ఆవిడ మా మాట మన్నించి తను కూడా తల్లి కాబట్టి ఫీజు కట్టడంలో ఉన్న ఇబ్బంది ఏందో తెలుసు కాబట్టి ఆ గౌరవ అధ్యక్షతని ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆవిడ పిలుపునిస్తా అని చెప్పింది. ఈ మే నెలలో ఒక జీవో తేకపోతే ప్రభుత్వాన్ని కలెక్టరేట్ ముట్టడిస్తామని చెప్పేసి ఒక డేట్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి హైదరాబాద్ మీరు చెప్తుంటే బరాబరే ఉంది, బట్ ప్రైవేట్ స్కూల్స్ చెప్తున్నాయి మా స్కూల్లోకి రమ్మని చెప్పేసి మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, మేమేం బలవంతంగా వాళ్ళని రమ్మనట్లేదు అని చెప్పేసి. మరి నిజంగా పేరెంట్స్ ఎందుకు మరి ప్రైవేట్ స్కూళ్ళలో జాయినింగ్స్ కోసం కూడా లైన్లో నిలబడి అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్న పరిస్థితి? చాలా బాగా చెప్పారు. వాళ్ళు రమ్మని మమ్మల్ని అడగలేదు, వాళ్ళు పెట్టిరు కదా అని మేము పోయినాం. అంటే మీకు ఇక్కడ ప్రధానంగా ఏముంటుందంటే ఒక స్కూల్ ఇప్పుడు మీరు ఒక వినియోగదారుడుగా ఒక సూపర్ మార్కెట్కి వెళ్తారు, మొత్తం సామాన్లు తీసుకుంటారు, బిల్లింగ్ చేసినాక నాకు వద్దు అని మీరు డబ్బులు కట్టకుండా రావచ్చు. మళ్ళీ నెక్స్ట్ సూపర్ మార్కెట్ వెళ్తారు, మళ్ళీ బిల్లింగ్ చేసుకుంటారు. సో ఇక్కడ జాయిన్ అయ్యేది కాదు సమస్య. ఇక్కడ జాయిన్ అయినప్పుడు మాకు ఇచ్చిన మాటలు ఏంటి, వాగ్దానాలు ఏంటి, ఆ తర్వాత అంటే నాకు 50,000 ఫీజు ఉన్నప్పుడు జాయిన్ అయిన నేను నా పిల్లలకి 7th క్లాస్ వచ్చేసరికి దాదాపు 2 లక్షలు కట్టే పరిస్థితి. మిమ్మల్ని ఎవరు పెంచమన్నారు? సరే నువ్వు రమ్మనిలే, నేను నీ దగ్గరికి వచ్చిన, సరే నా దాదాపు నువ్వు ప్రభుత్వానికి ఏం చెప్పొచ్చినావు, సమాజంలో ఏం చేస్తాను వచ్చినావు, నీ సొసైటీ దేని మీద రిజిస్టర్ చేసుకున్నావు, ట్రస్ట్ మీద రిజిస్టర్ చేసుకున్నావు. ఏ స్కూల్ అన్నా స్కూల్ పేరు మీద మీకు రిసిప్ట్ ఇస్తారా? ఇయ్యరు. వాళ్ళు ట్రస్ట్ పేరు మీద ఏమంటారు, ట్రస్ట్లో లాభాపేక్ష లేకుండా ఉచితమైన నాణ్యమైన విద్య అందిస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా 1% ఆడిటింగ్ కూడా స్కూల్స్ జరగలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ ఇంకా అంటే ఆబ్కారీ శాఖ పనిచేసేది, పోలీస్ శాఖ పనిచేసేది, నిత్యం మత్తు నిద్రలో ఉండే ఒకే ఒక శాఖ తెలంగాణ విద్యాశాఖ. అక్కడ ఎవరు వచ్చినా కానీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పనిష్మెంట్ పోస్టింగ్ అది, ఎందుకంటే ఆయన పనిచేయడు. ఇంకా ఆయన కింద ఎవరైతే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉంటారో డిఓ, ఎవరు ఫోన్లు లేపరు, వాళ్ళు పైరవీలు ఇచ్చి పోస్ట్ తీసుకుంటారు. అక్కడ రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి, ఇవి డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి. డబ్బులు లేకుండానే ఉన్నాయా? ఎందుకు ప్రైవేట్ స్కూల్ మేము వెళ్తున్నామంటే ప్రభుత్వ స్కూళ్ళలో ఏం వసతులు ఉన్నాయి అంటే మేము ఒక హోటల్కి వెళ్ళాం, నువ్వు వచ్చినావు కాబట్టి నేను నీకు ₹1,00,000 బిల్ వేస్తా అంటే న్యాయమా? దానికి చట్టాలు లేవా? మేము అడిగేది కూడా చట్టాల గురించి. మేమేం ప్రైవేట్ స్కూళ్ళని కంప్లీట్గా బుల్డోజ్ చేద్దాము, ప్రైవేట్ స్కూళ్ళని మనం బంద్ చేద్దామని మేము అనట్లేదు. మేమేమంటున్నాం, కట్టడి చేయండి అని మాత్రమే హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తాం. మీరు చదువుకున్నప్పుడు 50,000, నా కొడుకు చదువుకున్నప్పుడు 2 లక్షలని ఇంతకుముందు మీరు అన్నారు. మీరు చదువుకున్నప్పుడు రేట్లు ఇప్పుడు ఉండే కదా స్కూల్స్లోకి సంబంధించి, కానీ లేకపోతే నిత్యావసర సరుకులు పెరుగుతున్నట్టు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు స్కూల్కి సంబంధించి. లేదు, నా కొడుకు నేను 5th LKGలో జాయిన్ చేసినప్పుడు 50,000 ఉండే, నా కొడుకు 7th క్లాస్ వచ్చేసరికి 2 లక్షలు ఉండే. నేను చదువుకున్నప్పుడు విద్య మా నాన్న కట్టేది ₹350 క్వార్టర్లీ.
నెలకి 170 నెలకి 125 రూపాయలు కట్టింది సెయింట్ పాల్స్ హై స్కూల్లో. అప్పటి విద్యను ఇప్పుడు కంపేర్ చేయలేం, కాస్ట్ పెరిగింది. కానీ ఏ విధంగా పెరిగింది? సరే మనం ఒక వస్తువు ఎలా తయారు చేస్తాం, ఒక వస్తువుకు బేసిక్ ఏంటి, ఒక రేట్కి ఎట్లా వస్తాము, ఆ వస్తువు ప్రొడక్షన్ కాస్ట్, ఆ వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఒకటి తీసుకుంటాం, అడ్వర్టైజింగ్, డిస్ట్రిబ్యూషన్ అన్నీ తీసుకొని ఒక కాస్ట్కి వస్తాం. ఎడ్యుకేషన్లో ఉందా ఆ సిస్టమ్? ఒక స్కూల్లో 3000 మంది ఉందనుకోండి, మొత్తం టోటల్ కాస్ట్ ఎంత? చట్టమే చెప్తుంది కదా, 5% రిటెన్షన్ తీసుకోండి, 95% మాత్రం శాలరీస్ దీంట్లో ఏమని చెప్తారు కదా. మేము అడిగేది మీరు ప్రైస్ ఇండెక్స్ తీసుకుంటామంటారు, కస్టమర్ ప్రైస్ ఇండెక్స్. మళ్ళీ ఎవరు అడిగారు తీసుకోమని? మీరు ఒక సర్టన్ 3000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, రేట్ ఎంత ఉండాలనేది మీరు నిర్ణయించుకుంటా. ఏమైనా సైంటిఫిక్ ఆధారత ఉందా? తెలంగాణ ఫీ రెగ్యులేషన్ కమిటీ కూడా అదే చెప్తుంది, టీఎఫ్ఆర్సీ కూడా అదే అంటుంది. నువ్వు బెంజ్ కొన్నంత మాత్రాన ఆ బెంజ్లో స్టూడెంట్స్ ఎక్కరు కదా అని తీసేస్తుంది. మేము అడిగేది కూడా అదే. అన్వాంటెడ్ ఖర్చు అంటే ఈరోజు ఒకప్పుడు ఒక రాజకీయ నాయకుడు కావాలంటే ఒక వైన్ షాప్, ఒక మడ్రో జరగాలి. ఈరోజు రాజకీయ నాయకుడు కావాలంటే ఒక విద్యా సంస్థ ఉండాలి. ఒక రాజకీయ నాయకుల కబంధాస్తాల విద్యా సంస్థ పోయింది కాబట్టి ఈరోజు విద్యా వ్యవస్థ సర్వనాశనమైంది తెలంగాణలో. మెయింటెనెన్స్ పెరిగింది, ఫీజులకు సంబంధించి, లేకపోతే అంటే టీచర్కి సంబంధించి జీతాలు కానీ మెయింటెనెన్స్ కానీ ఇట్లా చాలా వారి ఖర్చులు ఉంటున్నాయి కాబట్టి దానికి సంబంధించి మేము ఫీజులు వసూలు చేస్తున్నామని చెప్పేసి ప్రైవేట్ స్కూల్స్ చెప్తున్నాయి. మరి చాలా గొప్పగా చెప్తున్నారు. మేము ఓపెన్ డిబేట్కి సిద్ధం. వాళ్ళు ఇప్పటిదాకా ఆడిటింగ్ చేయాలని నేను ఇంత ఓపెన్గా బాహాటంగా మీడియా ముందు మీ కెమెరా ముందు చెప్తున్నా కదా, డిబేట్కి రండి. అత్యధికంగా ఓల్డెస్ట్ టీచర్కి వాళ్ళు ఇచ్చే జీతం 45,000 నుంచి 50,000. ఈరోజు హైయెస్ట్ శాలరీ ఎక్స్పీరియన్స్తో సహా. నేను 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ స్కూల్ పట్టుకొని ఉన్న టీచర్లకు వచ్చే జీతం 50,000. అంటే కనీసము ఈరోజు ఏమైపోయిందంటే పరిస్థితి, అన్న మా కూతురు 10th డిగ్రీ అయిపోయింది, ఇంట్లో కూర్చుందంటే తీసుకురా ఏముంది మన స్కూల్లో జాయిన్ చెప్పి 15,000 జీతం ఇస్తా అనే పరిస్థితికి వచ్చింది. 15,000 ఈరోజు ఇక్కడ ప్రైవేట్ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా నెలకి 20,000 వస్తున్నాయి. సో ఇంకా ఏం జీతాలు ఇస్తారు? లెక్కలు తీద్దాం, మాట్లాడదాం. నేను తప్ప నువ్వు తప్ప ప్రూవ్ అవుతుంది. పర్టికులర్ హైదరాబాద్ సంబంధించి మీరు ఏ స్కూల్స్ని అయితే దాదాపు మీరు ఐడెంటిఫై చేశారు? ఎక్కువ ఏ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్సా లేకపోతే ఏ స్కూల్స్లో ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు? ఎందుకంటే గతంలో కూడా చాలా వరకు పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో స్కూల్స్ ముందు ధర్నాలు చేశారు, పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బట్ స్కూల్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవుతారో ప్రతి సంవత్సరం ఫీజులు పెంచుకుంటూనే పోతున్నాయి. సో మీరు పర్టికులర్గా హైదరాబాద్ సంబంధించి ఏమైనా లిస్ట్ తయారు చేశారా? ఈ స్కూల్లో ఇంత తీస్తున్నారు, ఈ స్కూల్లో ఇంత వసూలు చేస్తున్నారని? ఇప్పుడు వడ్డించేవాడు మనోడైతే ఏ వంతులో కూర్చున్నా మనకు కావాల్సిన అన్నీ వస్తాయి ఐటమ్స్. కాబట్టి వడ్డించేవాళ్ళు వాళ్ళోళ్ళు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళోళ్ళు, ఎమ్మెల్సీలు అయ్యేది వాళ్ళోళ్ళు, ఎమ్మెల్యేలు అయ్యేది వాళ్ళోళ్ళు, మినిస్టర్లు అయ్యేది వాళ్ళోళ్ళు. కాబట్టి ప్రత్యేకంగా ఒక స్కూల్, ఈ స్కూల్ ఆ స్కూల్ అని కాదు. దాదాపు మనం అందరం తలమానికంగా తీసుకునేది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా? మీరు చెప్పండి. మీ అందరు ప్రైవేట్. అది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కాదు, అది గవర్నమెంట్ స్కూలు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా గారు దానికి చైర్పర్సన్. ఫైనాన్స్ మినిస్టర్ నుంచి ఒక వ్యక్తి ఉంటాడు, ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్ ఉంటాడు. ప్రైవేట్ ఎందుకు అయింది అది? నేను అదే అడుగుతున్నా. మీరే అనే ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నా, మీరు చెప్పండి. ఎవరు మోసం చేస్తారు, ఎవరు తప్పుడు ప్రశ్నిస్తారు? మేమేమంటలే, మీరు వ్యాపారం చేసుకోండి, కానీ తల్లిదండ్రులను చంపే వ్యాపారం చేసుకుంటారా? ఎక్కడైనా మనం పిల్లల్ని కిడ్నాప్ చేసి ర్యాన్సమ్ వసూలు చేస్తారు, మనం పిల్లల్ని ఇచ్చి కిడ్నాప్ చేయించుకొని మనం వాళ్ళతో బ్లాక్మెయిల్ చేయించుకుంటాం. ఇది పరిస్థితి తెలంగాణలో. ప్రత్యేకంగా ఒక స్కూల్ ఈ స్కూల్ అని కాదు, అందరు సేమ్ బాపతి. బడ్జెట్ లేదు, హై బడ్జెట్ లేదు, లో బడ్జెట్ లేదు. పుస్తకాలు మీరు మినిమం ఈరోజు బడ్జెట్ స్కూల్లో కూడా 5-6 వేల నుంచి 15,000 దాకా పోతున్నాయి. సో దేన్ని మేము మేము అడిగేది ఒకటే, వీళ్ళని అక్కడ పెడదాం వీళ్ళని ఇక్కడ పెడదాం కాదు, టోటల్గా ఒకసారి కాస్ట్ తీసుకురండి. ఈరోజు ఇండియా మొత్తంలో మీకు ట్రస్ట్ పేరు మీద వ్యాపారం జరుగుతుంది, దాని ఆడిటింగ్ జరగలేదు. సో ప్రధానంగా గవర్నమెంట్ అక్కడ ఫోకస్ చేస్తే మేము ఇంకోటి కూడా చెప్తాం, మీరు ఈ రాజ్యాంగ హక్కు తీసేయండి. అనవసరంగా రాసిరు రాజ్యాంగంలో, మాకు హక్కు అనవసరంగా ఇచ్చారు, మీరు తీసేసేయండి. అంబానీ వస్తాడు, ఆదాని వస్తాడు, ఇంకెవడో వస్తాడు. నువ్వు 1,00,000 తీసుకుంటే వాడు 10,000కే చెప్తాడు నాకు ఎడ్యుకేషన్. స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచేస్తాడు. ఈ గవర్నమెంట్ స్కూల్ తీసేసేయండి, రేషనలైజేషన్ మీద బంద్ చేసేయండి, అన్నీ ప్రైవేట్కి ఇచ్చేసేయండి. కనీసం ఏమైనా బాగుపడతాంగా? ఇప్పుడు యావరేజ్గా మీరైనా నేనైనా 60% విద్యా వైద్యానికే ఖర్చు పెట్టేది. పెళ్లి కాగానే ఏమనుకుంటాం, పిల్లలు కూడా మంచి స్కూల్లో జాయిన్. మంచి స్కూల్ అంటే ఏంది? ఇది పరిస్థితి. ఈరోజు మేము క్వశ్చన్ చేసి అదే, ఏ పర్టికులర్ స్కూల్ని మేము తీసుకోవట్లేదు, ఓవరాల్గా మేము అంటున్నాం టోటల్ షాడీ బిజినెస్ ఇది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు విద్యాశాఖ నా దగ్గర ఉంది, నేను విద్యాశాఖ మంత్రి కూడా, విద్యాశాఖను ఎవరికి ఇవ్వను, గతంతో పోలిస్తే విద్యాశాఖ నేను చాలా ప్రక్షాళన చేసిన అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి విద్యాశాఖ ఏమన్నా ఈ 2.5 ఏళ్లలో ప్రక్షాళన జరిగిందా? ఏం చెప్తారు? హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ రాజకీయ సంస్థ కాదు కాబట్టి, మేము ఉద్యోగులం కాబట్టి ఆయన పెద్దగా మేము అంటే ప్రభుత్వాన్ని వివరించడం కానీ రాజకీయ నాయకుని వివరించడం కానీ జరగదు. కానీ మేము ఓపెన్గా హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్గా రేవంత్ రెడ్డి గారు సవాల్ విసురుతున్నాం. ఏం చేంజెస్ తీసుకొచ్చిండు? చేంజెస్ తెచ్చిండు. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ పేరు మీద చేంజెస్ తెచ్చిండు. ఎవరైతే కేసీఆర్ గారు తిట్టిరో ఆకునూరు మురళి గారిని తీసుకుపోయి బుగ్గగారు ఇచ్చి రాజకీయ ఉపాధి కల్పించిండు. అక్కడ ఎంతమంది 7-8 మందికి రాజకీయ ఉపాధి కల్పించిండు అంతే. అంటే కొన్ని వాళ్ళని ఫిన్లాండ్ పంపించిండు, వాళ్ళని ఇంకేడుకో పంపించిండు. హ్యాపీగా ఫ్లైట్లలో తిరిగి ఏసీలలో కూర్చొని వాళ్ళు ఏం చదివారు? మేము అది చేస్తాం అని ఈరోజు విశ్వేశ్వరరావు గారు ఏరి అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేసిర్రు?
నేను ఓపెన్గా అడుగుతున్నాను, ఇన్ని రోజులు మేము మాట్లాడలేదు, మేము స్తబ్దంగా ఉన్నాం. 2.5 సంవత్సరాలు ఖచ్చితంగా చెప్తున్నాం, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ చాలా స్తబ్దంగా ఉండే, మేము ఎటువంటి యాక్టివిటీస్ చేయలేదు, ఒక నమ్మకంతో అంతే. ఎక్కడన్నా రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం తీసుకొస్తున్నాం, ఇక చూడు ఇక ప్రజాప్రభుత్వం 16 తారీఖు వస్తుందో 19 చెప్పిండు, అనౌన్స్ చేసిండు. ఏడొచ్చిందా ప్రజాప్రభుత్వం? రేపు పొద్దున మీ మనవడైన స్కూల్లో జాయిన్ కావాలిగా, మీరు కట్టాలిగా డొనేషన్, మీరు కట్టారు ఎందుకంటే మీకు పవర్ ఉంది. మేము అడిగేది ఒకటే, ఈ 2.5 సంవత్సరాలు మీరు చేసిన ప్రక్షాళన ఉంటే ఒక లిస్ట్ ఇవ్వండి, మాతో మీకు సంబంధించిన ఎవరినైనా డిబేట్కి పంపించండి, మేము మాట్లాడుతాం. ఫైనల్గా చెప్పండి, మీరు అనుకున్న ఫీజు నియంత్రణ ఈ సంవత్సరం కూడా కాకపోతే మీ యాక్షన్, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మేము ఇంతకుముందు ఏదో చెప్పాము, మేము పార్ట్ టైం ఉద్యమకారులం, ఫుల్ టైం ఎంప్లాయీస్. గృహస్థు ధర్మం మాకుందంటే సంపాదించుకోవాలి, ఉద్యమం చేయాలి. ఈసారి రాకపోతే ఖచ్చితంగా హైకోర్టులో మేము లాస్ట్ గవర్నమెంట్కి ఏదైతే మేము వేసాము, దీన్ని ఏమంటారు, ఈ పిఎల్ మీద ప్రజాప్రయోజనం మీద కంటెంప్ట్ వేసాం, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసాం. అదే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ని మళ్ళీ వేసేస్తాం, ఎందుకంటే ఈ సంవత్సరం రాదు, అయిపోయింది, వసూళ్ళు అయిపోయినాయి. స్కూళ్ళు దాదాపు ఎంతమంది ఇక్కడ పేరెంట్స్ అందరికీ తెలుసు, వసూళ్ళు అయిపోయినాయి, క్లోజ్ కూడా చేసేసారు. కాబట్టి ఈసారైనా ఇంకా కనీసం రేవంత్ రెడ్డి గారికి ఏదైనా సాధించిన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాను ఆయనే చెప్పుకుంటుండు కదా, ఈ 5 ఏళ్ళలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయిపోయినాక దిగిపోయినాక అరే నేను విద్య మీద ఏమైనా చేయగలను అని చేస్తే ఆయన మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, అయ్యా ఇది మీరు ఫోకస్ చేయండి. సో మనతో పాటు కొంతమంది ఉన్నారు, తల్లుల సంఘం అని చెప్పేసి సంఘం 2018లో స్టార్ట్ చేశారట, ఏదైతే ఫీజు నియంత్రణకు సంబంధించి వాళ్ళు సంఘం కూడా పెట్టారు. మేడం ఏంటి మీ ప్రధానంగా తల్లుల సంఘం ఎలాంటి చర్యలు చేపడుతుంది ఈ ఫీజు నియంత్రణకు సంబంధించి ఏం చెప్తారు? ఎస్ సార్, నా పేరు భాగ్యలక్ష్మి, తల్లుల సంఘం స్టేట్ కన్వీనర్ని. 2018లో సంఘం ఏర్పరచుకున్నాము. పిల్లల సమస్యలు అదిగా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే పిల్లలందరికీ ఫెసిలిటీ ఫ్యాకల్టీ ఉండాలని ప్రభుత్వాలపైన ఒత్తిడి చేస్తుంటాము, అధికారులకు లెటర్స్ ఇస్తుంటాం సమస్యలపైన. ఈ ప్రైవేట్ ఇప్పుడు ఉన్న 100% పిల్లలలో 40% పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న 60% పిల్లలు ప్రైవేట్ సెక్టర్కి వెళ్తున్నారు. మరి 60% చదువుకునే ఫెసిలిటీ ఫ్యాకల్టీ మన ప్రభుత్వాలు ఏర్పరచలేవు, మనకి లేవు. కాబట్టి అది డబ్బులుండి వాళ్ళు ప్రైవేట్ వైపు వెళ్ళట్లేవు. ఇక్కడ మనకు ఫెసిలిటీస్ వాళ్ళకి తగిన సరిపడు భవనాలు మనకు ప్రభుత్వ స్కూల్స్ లేకపోవడం వల్లనే వాళ్ళు ప్రైవేట్ సెక్టార్కి వెళ్తున్నారు. ప్రైవేట్ సెక్టార్లో ఫీజుల దోపిడీ జరుగుతుంది, కానీ నాణ్యమైన విద్య అందిస్తుంది అనే అంశాన్ని అక్కడ ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రైవేట్ సెక్టార్ కానీ ఎవరు కూడా పరిగణలోకి తీసి దాని మీద స్పెషల్ ఫోకస్ అనేది లేదు. నాణ్యమైన ఎడ్యుకేషన్ అయితే అది అక్కడ ఇక్కడ రావట్లేదు, ఫీజుల దోపిడీకే జరుగుతుంది. ఫీజుల నియంత్రణ కమిటీ ఎందుకు రావాలంటే 60% బలహీన బడుగు వర్గాల పిల్లలే మా పిల్లలు మాకంటే బాగుండాలనే ఆశతోటే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ప్రైవేట్ వైపు వెళ్తున్నారు. కానీ అక్కడ ప్రైవేట్ వైపు ఫీజుల దోపిడీ జరుగుతుంది. 1st to 5th క్లాస్ వరకు మినిమం ఫీజు ఇంత ఉండాలనేది ఒక ఫీజు రెగ్యులేటరీ కమిషన్ మీరు వేస్తే, ప్రభుత్వాలు చేపడితే ఫ్యూచర్ పిల్లలందరికీ కూడా చదువుకోవడానికి బాగుంటుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని మా అభిప్రాయము. గవర్నమెంట్ స్కూల్లో ఎట్లాగో నాణ్యమైన విద్య లేదంటున్నారు, లక్షలు కట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించిన దాంట్లో కూడా నాణ్యమైన విద్య లేదు మరి. ఎందుకంటే మేము 2018 and 2022లో ఒక అసెస్మెంట్ చేయడం జరిగింది సార్. మినిమం ఫస్ట్ బొమ్మలు చూసి రాయడం, వాళ్ళ పేర్లు రాయడము, చదవడము, రాయడము, మల్టిప్లికేషన్, మ్యాథ్స్, ఇందులో మనం టెస్ట్ పెట్టినట్లయితే ప్రభుత్వ రంగం పిల్లలు అలాగే ప్రైవేట్ రంగం పిల్లలు కూడా అలా పాల్గొనడం జరిగింది. అవి మేము విత్ ప్రూఫ్స్ తోటి కూడా అధికారులను కలవడం జరిగింది. మన పిల్లల చదువు ఈ విధంగా ఉంది. ప్రభుత్వ స్కూళ్ళు ఫ్రీ కాదు, మేం పే చేసి ట్యాక్సుల రూపంలోనే జీతాలు చెల్లిస్తున్నారు గవర్నమెంట్ బడులు నడుపుతున్నారు. అది ఫ్రీ అని కాదు, మా డబ్బు పెడుతున్నప్పటికి కూడా అక్కడ కూడా పిల్లవాడికి క్వాలిటీ లేదు. అదే ప్రైవేట్ రంగంలో కూడా క్వాలిటీ లేదు. ఎందుకంటే ఈరోజు మీరు చూడండి, 8th 9th పిల్లల్ని చదివించండి, బుక్ రీడింగ్ చేయలేకపోతున్నారు, ఒక పేరు చెప్తే రాయలేకపోతున్నారు. సో విద్యా సామర్థ్యాలు అనే అంశాన్ని ఈరోజు ప్రభుత్వం మర్చిపోయింది. లోపం ఎక్కడ జరుగుతుంది అనుకుంటారు మీరు, ఒక తల్లిగా ఎక్కడ జరుగుతుంది అనుకుంటారు? పర్యవేక్షణ సార్, అది ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ అక్కడ స్కూల్ ఉంది, ఆ మినిమం హాఫ్ ఇయర్లీ ఇప్పుడు సెమ్ 1 సెమ్ 2 ఎగ్జామ్స్ పెడుతున్నారు అంతేవరకే. కానీ మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఉన్నది మార్క్స్ గ్రేడింగ్స్ కాదు, పిల్లవాడు 10th తర్వాత నిరక్షరాస్యుడిగా బయటకు వస్తున్న ప్రమాదం డేంజర్ జోన్లో ఉంది. తెలంగాణలో 26th ర్యాంక్, మన స్టేట్కు ఎడ్యుకేషన్లో వెనకబడింది, 26th ర్యాంక్లో ఉంది మన తెలంగాణ. ఇది నేషనల్ అచీవ్మెంట్ సర్వే చెప్తుంది, అందులో మేము కొంత భాగం ఇది నిజమని చెప్తున్నాము. ఎందుకంటే చదవడం రాయడం పిల్లలకు రావట్లేదు, మినిమం మల్టిప్లికేషన్ అడిషన్ కూడా రావకుండా 10th పాస్ అయ్యి పిల్లలు బయటకు వస్తున్నారు. సో ఇది ఎంత డేంజర్ జోన్. సో ప్రభుత్వానికి చెప్తున్నాము, విద్య పైన 3 monthsకి ఒకసారి రివ్యూ పెట్టాల్సిందే. గవర్నమెంట్ స్కూల్ కానీ అది ప్రైవేట్ స్కూల్ కానీ మీరు పర్యవేక్షణ చేయాల్సిందే. ఎంఈఓలు లేరు, డిఈఓలు లేరు, ఎక్కడ పర్యవేక్షణ జరుగుతుంది? ఇది ఎంత ప్రభుత్వ లోపం సార్. ప్రభుత్వాలు రాష్ట్రాలను నడుపుతున్నాయి, ప్రభుత్వ స్కూళ్ళు నడపలేవా? ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుంటే అంటే KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ బయట రాష్ట్రాలలో దేశాల్లో ఉంటే మన దేశానికి ఏమైంది? KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఇది ఇంపాసిబుల్ అని కాదు. ప్రైవేట్ సెక్టర్ అంతా పొలిటికల్ వాళ్ళే కాబట్టి ప్రైవేట్ ఫీజుల నియంత్రణలో ఇంతవరకు కమిటీ
కాబట్టి వేయకపోవడానికి అదే రీజన్. మేడం మీ పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారా లేకపోతే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారా, ఏం చెప్తారు? ప్రభుత్వ స్కూల్లో వేద్దామని ఆలోచన చేసినాం కానీ ప్రభుత్వ స్కూళ్ళల్లో గంజాయి డ్రగ్స్ కొట్లాట ఈ రౌడీలు తయారవడం తప్ప ఆడ చదువు అయితే లేదు, విద్య అయితే లేదు. అసలు గవర్నమెంట్ స్కూల్ అని అంటే వసతులు అసలు ఏవీ లేవు. టీచర్ల కొరత, ఆయమ్మల కొరత, అసలు ప్రతి ఒక్కటి కూడా ఫుడ్ లేదు సరిగా, డ్రెస్సులు ఉండేవి సరిగా, పేరుకే గవర్నమెంట్ కానీ ఇప్పటి వరకు అయితే మరమ్మతులు చేసింది అయితే లేదు. కాబట్టి మేము ప్రైవేట్లోనే వేసినాం. ప్రైవేట్లో వేసినాం కానీ వేసుడు వరకే మా వంత అయింది కానీ చదువుడు మాత్రం జీరో అయింది. లక్షల లక్షలు ఫీజు కట్టినాం కానీ ఫీజు కట్టిన ఫలితం అయితే లేకుండా పోయింది. ఇళ్ళల్లో పనిచేసి చుట్టూ కూలినాలు చేసి మేమైనా కానీ మేము జిల్లా కోకన్వీర తల్లుల సంఘము మేము బస్తీలలో తిరిగి పిల్లలు డ్రాప్అవుట్ అయిన పిల్లలను స్కూళ్ళలో జాయిన్ చేయడము, ప్రతి పేరెంట్స్ను దగ్గర పోయి మోటివేషన్ చేసి పిల్లలు లక్షలు కడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు, పిల్లలకు విద్య రావట్లేదని చెప్తున్నారు. మరి మీరు ప్రశ్నించాలి కదా, స్కూల్స్ని ప్రశ్నించట్లేరా? టీచర్లు ఏమంటున్నారు మరి? పిల్లవాడు చదవడు, మీ పిల్లవాడే చదవడు, అందరు చదువుతారు అంటాడు. కానీ అందరి పరిస్థితి అదే, అందరి పరిస్థితి అదే. మీ కొడుకు చదవడు, మీ కూతురు చదవదు, వాళ్ళు లేజీగా ఉన్నారు అని పిల్లల మీద ఎంతసేపు పిల్లల మీద నిందిస్తారు తప్పితే వాళ్ళ తప్పులు వాళ్ళు ఒప్పుకోరు. ఇది ప్రతి ఒక్క విషయం కూడా గవర్నమెంట్కి తెలుసు. ఈ చదువు ఎట్లుందన్న విద్య ఎట్లున్నదన్న విషయం కూడా గవర్నమెంట్కి తెలుసు. కానీ గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలి. సగటు తల్లిగా మీరు ప్రైవేట్ స్కూల్లో ఇప్పుడు మీ బాబు పాపకు ఏ క్లాస్ చదువుతున్నాడు, ఎంత ఫీజు కడుతున్నారు మీరు? ఇప్పుడు మా చెల్లెల కొడుకే ఉన్నాడు. ఇప్పుడు ఆయన 9th క్లాస్ ఉన్నాడు. 80,000 ఫీజు కట్టింది. 80,000 ఫీజు కట్టింది. తెలంగాణ అని చదవమంటే 4 అక్షరాలు మింగుతాడు, 5 అక్షరాలు మింగుతాడు, 4 అక్షరాలు చెప్తాడు. అట్లా 9th క్లాస్ అబ్బాయి. అట్లా ప్రతి ఒక్క పిల్లల పరిస్థితి అట్లనే ఉంది. ప్రైవేట్ స్కూళ్ళ పిల్లల పరిస్థితి, గవర్నమెంట్ స్కూల్ అయితే మొత్తం జీరో. ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితి కూడా ఇట్లనే ఉంది. ఫీజులు మాత్రం విచ్చలవిడిగా దోపిడిగా జరుగుతుంది. గవర్నమెంట్ చెప్తుంది గవర్నమెంట్లో చాలా స్పెషలైజ్డ్ టీచర్స్ ఉంటారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉంటారని చెప్పేసి కూడా గవర్నమెంట్ చెప్తుంది. పేరెంట్సే కావాలని ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తున్నారు, గవర్నమెంట్ స్కూల్లో ఎవరు జాయిన్ కావడానికి ఇష్టపడతలేరని చెప్పేసి కూడా గవర్నమెంట్ చెప్తుంది. ఏం చెప్తారు మరి? గవర్నమెంట్ వచ్చి ప్రతి స్కూల్ను విజిట్ చేయాలి. ఒక జిల్లా కలెక్టర్ వచ్చి మరి మీ పేరెంట్స్ ఇట్లా చెప్తున్నారు, ఇట్లా ప్రెస్ మీటింగ్లలో చెప్తున్నారు, మీ చదువు ఎట్లున్నది అని వాళ్ళకు అసెస్మెంట్ చేయాలి. వాళ్ళు వచ్చి చేయాలి, మేము చేసుడు కాదు. గవర్నమెంట్ కలెక్టర్ కానీ ఒక ఆర్డీఓ కానీ విద్యకు సంబంధించిన అధికారి వచ్చి వాళ్ళ పిల్లల్ని వెరిఫై చేయాలి. చేస్తే తెలుస్తుంది. ఇంకొంతమంది పేరెంట్స్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, చాలా వరకు పేరెంట్స్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో తమ పిల్లల్ని వేస్తే నామోషిలాగా ఫీల్ అవుతున్నారు. పక్కింటి పిల్లలు ఏదో ఇంటర్నేషనల్ స్కూల్లో లేకపోతే ఒక ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే మాకు కూడా కొంచెం ఒక స్ట్రేచర్ లాగా ఫీల్ అవుతున్నారు, ఒక గొప్పలాగా ఫీల్ అవుతున్నారు. పక్కవాడు వేస్తే మనం కూడా మన పిల్లల్ని వేయాలని చెప్పేసి ఒక ధోరణిలో పేరెంట్స్ కూడా ఆలోచిస్తున్నారు. ఏం చెప్తారు మరి నిజంగా? వాళ్ళు ఒక నమ్మకంతోనే వెళ్తున్నారు ప్రైవేట్ వైపు. అంటే గవర్నమెంట్లో చదివిస్తే అక్కడ వసతులు, మౌలిక వసతులు లేవు, అక్కడ నాణ్యమైన విద్య లేదు. పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కడుతున్నాం కాబట్టి అక్కడ నాణ్యమైన విద్య అందుతుండొచ్చు, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రైవేట్ వైపు వెళ్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో చదివించాలన్న ఆశతో, అంటే మాలాక మా పిల్లలు కావద్దు, వాళ్ళ భవిష్యత్తు మాలాక కావద్దు, మేము కష్టపడ్డట్టు మా పిల్లలు కష్టపడొద్దు అన్న ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్తున్నారు. కానీ అక్కడ వాళ్ళ నమ్మకానికి వమ్ము చేస్తుంది ప్రైవేట్ వ్యవస్థ. ప్రైవేట్ వ్యవస్థ అంతా కూడా ఒక ఒక రాజకీయం అయిపోయింది, ఒక బిజినెస్ అయిపోయింది. అది వాళ్ళు ఎంత పోటీపడి ఫీజులు తీసుకుంటున్నాం అనేది చూస్తున్నారు. కానీ ఒక విద్యార్థికి మన వంతు బాధ్యతగా మనం ఏం నేర్పుతున్నాం అనేది ఏ ప్రైవేట్ స్కూళ్ళు అంచనా వేసుకోవట్లేదు. దానికి తోడుగా గవర్నమెంట్ కూడా దానికి సహకరిస్తున్నట్టుగానే ఉంది సమస్య అయితే. అంటే ప్రపంచం కూడా చాలా అడ్వాన్స్ అయిపోయింది. మన చిన్నప్పుడు లేకపోతే మీ చిన్నప్పుడు ఉన్నట్టు లేదు, ఇప్పుడు వ్యవస్థ చాలా అడ్వాన్స్గా ఉండేది అని చెప్పేసి స్కూల్స్ చెప్తున్నాయి. మరి మీ పేరెంట్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే పిల్లలు ఆ స్పీడ్ను అందుకోలేకపోతున్నారు, లేకపోతే ఆ స్పీడ్ను మీ పిల్లలు టచ్ చేయలేకపోతున్నారని కూడా పిల్లలకు సంబంధించే కంప్లైంట్స్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి దానికి ఏం చెప్తారు? పేరెంట్గా స్కూల్కి వెళ్ళి మేము ఫస్ట్ ఎల్కేజీ నుంచి నర్సరీ నుంచి 8th 9th చదువుతున్న చైల్డ్ విషయంకి వస్తే ఇప్పటి వరకు నర్సరీ నుంచి 8th వరకు మీ స్కూల్లోనే చదివిండు. కానీ ఇప్పుడు 9th క్లాస్కు 10th క్లాస్కి వచ్చిన తర్వాత పిల్లోడికి ఏం రావట్లేదు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు టీచర్స్. ఏంది ప్రభావం, మరి ఏంది సమస్య? మీరు కదా బాధ్యులు, ఫస్ట్ నుంచి ఇక్కడే చదువుతున్నాడు కదా బాబు రావట్లేదు అంటే మీ పిల్లోడు చెప్తే వినడు, అర్థం చేసుకోడు, వాడు అందరికీ రావట్లేదా చదువు, వీడికే రావట్లేదు, వీడు మేము చెప్పింది క్యాచ్ చేయలేకపోతున్నారని పిల్లల వైపే తప్పు మొగ్గు చూపిస్తున్నారు. ఇంకా పిల్లలు ఇరెగ్యులారిటీని చూపిస్తారు. పిల్లలు రెగ్యులర్గా రావట్లేడు, వాడు క్లాస్ డుమ్మా కొడతాడు, క్లాస్లో అల్లరి చేస్తాడు, పిల్లలతోని ముచ్చట్లు పెడతాడు, టీచర్స్ను బనాయిస్తున్నాడు, ఎంతసేపు పిల్లల వైపే కంప్లైంట్ చెప్తారు. కానీ వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏముంది? వాళ్ళు ఎటువైపు వెళ్ళాలి? పిల్లలకి కరెక్ట్ నాణ్యమైన విద్య అందించాలంటే వాళ్ళు ఎలాంటి యాక్టివిటీ చేయాలి, వాళ్ళకి ఎట్లా చేస్తే ఆ పిల్లలు అర్థం చేసుకోగలుగుతారనే విషయం పైన వాళ్ళు ఆలోచించట్లేరు. ఎంతసేపు పేరెంట్స్ వైపు మేము చెప్పేది మేము చెప్తాం,
మీరు కూడా చెప్పండి, మీరు తల్లిదండ్రులుగా మీరు బాధ్యత తీసుకోండి అంటున్నారు. కానీ తల్లిదండ్రులకు చదువు రాదని పేరెంట్స్ కూడా ఉంటారు, అలాంటి పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎట్లా పిల్లలకు చదువు చెప్పుకోగలుగుతారు? సో ఫైనల్గా చెప్పండి, ప్రభుత్వం ఏం చేస్తే ఒక సగటు తల్లిదండ్రులకు సంబంధించి ఈ ఫీజుల నియంత్రణకు, ఈ ఫీజుల బెడదకు సంబంధించి ఉపశమనం లభిస్తుంది అనుకుంటున్నారు? ఏం లేదు, దీనికి సొల్యూషన్ ఒక్కటే. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ కమిటీని చేయాలి. ఫీజుల నియంత్రణ కమిటీని చేస్తేనే ఇది జరుగుతుంది. ఈ పలానా క్లాస్కి ఇంత, ఈ క్లాస్కి ఇంత ఫీజు మాత్రమే తీసుకోవాలని చెప్పి ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీ చేస్తే ఒక కండిషన్ అనేది పెడితేనే ఇది నియంత్రణ జరుగుతుంది. లేకపోతే వాళ్ళకు విచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఫీజులు పెంచుకుంటూ పోతున్నారు. అది తల్లిదండ్రుల మీద ప్రభావం పడుతుంది. పేద కుటుంబాల పిల్లలు ఉన్నారు అందులో, ప్రైవేట్ స్కూళ్ళలో చదివే వాళ్ళు. పేద కుటుంబాల మీద ప్రభావం పడి ఆ పిల్లల్ని బడి మానిపించి ఈరోజు బాల కార్మికులుగా మారుతున్నారు అనమాట. ఖచ్చితంగా ప్రభుత్వం కంపల్సరీ ఫీజు నియంత్రణ కమిటీకి సంబంధించి త్వరగా కమిటీ వేసిస్తేనే ఈ ఏదైతే ప్రైవేట్ స్కూల్కి సంబంధించి దోపిడీ ఆగిపోతుందని చెప్పేసి టీచర్స్ కూడా కంప్లైంట్ చేస్తున్న, పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి. సో పేరెంట్స్ దాదాపు హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ దాదాపు 12 ఏళ్ల క్రితం ఏర్పడింది. ఇటు దాంతోపాటు చాలా వరకు అనుబంధ సంఘాలు కూడా ఏర్పడ్డాయి. ఎప్పటికప్పుడు అటు గత కేసీఆర్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి కూడా చాలా వరకు విజ్ఞాపనలు చేశాం. ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. ప్రభుత్వమే ఉచిత విద్య కంపల్సరీ అందిస్తే మాత్రం ఈ ప్రైవేట్ స్కూల్లో దోపిడీ ఆగాల్సి వస్తుంది, ఆగితే బాగుంటుందని చెప్పేసి కూడా చాలా వరకు చెప్తున్న పరిస్థితి. లక్షల ఫీజులు కట్టినా కనీసం పిల్లలు స్పెల్లింగ్స్ కానీ లేకపోతే చదువు కూడా సరిగా చదువు కూడా చెప్పలేని పరిస్థితి. సో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఫీజు నియంత్రణ కమిటీ దీని అన్నిటికీ పరిష్కారం. సో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలి, ప్రైవేట్లో జరిగే దోపిడీని నియంత్రించాలని చెప్పేసి ఇటు పేరెంట్స్ కమిటీ అయితే కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, RTV కోసం, హైదరాబాద్.